హాయ్ అండి. ఎగ్ పన్నీర్ కర్రీ అండి. మనకి పన్నీర్ లేకుండా ఎగ్ పన్నీర్ కర్రీ అనేది ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. విఆర్కే గారి డైట్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. అండ్ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ చక్కగా బీట్ చేసుకుంటున్నాను ఫ్లఫీగా రావడం కోసం. బీట్ చేసేసుకున్న తర్వాత ఇది నేను ఇక్కడ ఒక క్యారేజ్ బాక్స్లో తీసుకున్నాను. మీరు కొంచెం మందం గిన్నెలో తీసుకోండి, దానివల్ల మనకి కింద అడుగు అంటుకోకుండా ఉంటుంది. అండ్ చక్కగా కొంచెం కుక్కర్లో వాటర్ వేసేసుకొని నేను స్టీమ్ చేసుకుంటున్నాను. కుక్కర్లోనే ఎందుకు స్టీమ్ చేసుకుంటానంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది అనమాట. మీరు నార్మల్ గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో పెట్టేసుకోండి. బాక్స్ మూత అయితే పెట్టద్దండి, నార్మల్ మూత పెట్టండి. అది ఈజీగా మనం రిమూవ్ చేసుకోవడానికి కుదురుతుందనమాట. స్టీమ్ అయిన తర్వాత మనకి విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మూత పెట్టేసి వదిలేయండి. అండ్ కొంచెం మనకి ఆయిల్ వేసుకోండి పాన్లో. అండ్ దాంట్లోకి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి, 2 పచ్చిమిర్చి, అండ్ దాంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ మనకి ఇక్కడ మంచిగా పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మనకి ఆనియన్స్ అన్నీ కూడా చక్కగా మగ్గించేసుకోండి. మొత్తం కూడా ఆనియన్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేదాకా మగ్గించుకున్న తర్వాత మాత్రమే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కూడా మనకి ఫ్రై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటా ప్యూరీ. నేను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. నేను పెద్ద టమాటాలో హాఫ్ మాత్రమే తీసుకున్నాను టమాటా ప్యూరీకి. మీరు కావాలంటే టమాటాలను వేసుకోవచ్చు, కానీ టమాటా ప్యూరీ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ మీద కనబడే అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసేసేయండి. వేసేసిన తర్వాత మనకి ఆ మసాలాస్ అన్నీ కూడా చక్కగా కలిపేసుకోండి. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గించుకోండి అనమాట. దానివల్ల మనకి ఏంటంటే ఏమన్నా రా స్మెల్ ఉంటే మనకి మంచిగా పోతుందన్నమాట. అండ్ దీని తర్వాత ఏవైతే మనకి ఆల్రెడీ స్టీమ్ చేసుకున్న ఎగ్ ఏదైతే ఉందో దాన్ని పన్నీర్ పీసెస్ లాగా మంచిగా కట్ చేసేసుకోండి. మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ కట్ చేసుకోండి. ఇట్లా మనకి మంచిగా కట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మసాలాస్ అన్నీ కూడా ఆ పీసెస్కి పట్టేంత వరకు కూడా మనకి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ చాలు, సరిపోతుంది. 5 మినిట్స్ అంత చక్కగా మనకి కలిపేసుకొని కొంచెం సేపు అట్లా వదిలేస్తే 5 to 7 మినిట్స్ మనకి మంచిగా మగ్గిపోతాయి అన్నమాట. మసాలాస్ అన్నీ కూడా మనకి మంచిగా ఇదవుతాయి అనమాట. అండ్ మీకు కావాలంటే టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అండ్ మనకి మంచిగా మగ్గినాయి అన్నప్పుడు 2 మినిట్స్ ముందర మాత్రమే మనకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇంకా దీంట్లో మీకు కావాలంటే నిమ్మకాయ పిండేసుకొని చక్కగా తినేయండి. అండ్